నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. రాష్ట్రంలో నూతనంగా కొరుగుదినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. సో తొలి అసెంబ్లీ సాక్షిగానే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను శ్వేతపత్ర రూపంలో కొంత ప్రజలకు చేర్చే ప్రయత్నం చేసింది. సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్యంగా ఇంకా మరికొంత దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రతిఘటన ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో దిశగా కొంత దూకుడైన వ్యవహారశీలిని బీఆర్ఎస్ పార్టీ కొంత రూపొందిస్తోంది. సో 420 అనే కాంగ్రెస్ 420 అనే బుక్ను కూడా రిలీజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. దీని అన్నింటినీ తిప్పేందుకు కాంగ్రెస్ పార్టీ మరికొంత సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున కొంత ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే కొంత పదే ఆరోపించింది. సో పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్స్ వారి బంధువుల పేర్ల మీద విలువైనటువంటి భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడక ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపించింది. సో గులాబీ హయాంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సో ప్రధానంగా 2018 నుంచి 2023 నవంబర్ వరకు జరిగినటువంటి భూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. సో నిజాలు తెలుసుకునేందుకు కొంత రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా కొంచెం సమాచారం అయితే అందుతోంది. ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూమిలు ఉన్నాయి, సో ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ ఎంత అనే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధరణిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ధరణి వచ్చిన తర్వాత తీవ్ర స్థాయిలో భూ కబ్జాలకు కానీ భూ సమస్యలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి, కొంత అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ధరణిలో అని చెప్పేసి తీవ్ర స్థాయిలో కొంత ఆరోపణలు చేసింది. సో ఈ ధరణిని కొంత ఇప్పుడు ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి తెలంగాణలో నూతన రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని భూమాత పోర్టల్ గా మారుస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఈ దిశగానే ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుందని చెప్పేసి తెలుస్తోంది. సో ఏదైతే గతంలో ధరణి అనేది కొంత ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి చేతుల్లో కొంత మెయింటెనెన్స్ ఉండేది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిజిజి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నమెన్స్ అనే ఒక సంస్థ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో దానికి అప్పగించి కొంత ఈ యొక్క ధరణిని మెయింటైన్ చేయాలి, దీని ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ ని తీసుకురావాలి, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఈ ధరణి మార్పు పేరులోనే భాగంగా సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో కొంత సుమారు 10,000 ఎకరాలకు కొంత గులాబీ లీడర్లకు చేతిలోకి వెళ్ళని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. సో వాటన్నిటినీ కూడా ఈ యొక్క ధరణి మార్పులో ప్రక్రియలో భాగంగా కొంత వెలికి తీయాలి అని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి ఆ యొక్క జాబితాను బహిర్గతం చేసేందుకు కూడా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు కూడా కొంత తెలుస్తూ ఉంది. సో 5 ఏళ్ల కాలంలో ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఏ లీడర్ ఏ అధికారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందనే విషయాన్ని కొంత బయటికి తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతోంది. సో విలువైన ఆస్తులు సాధారణ వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగితే ఆ వ్యక్తి నేపథ్యం ఏంటి, అతనికి పొలిటికల్ లీడర్లతో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, ఎవరికైనా బినామీగా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతోంది. 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. సో ప్రధానంగా కొందరు లీడర్లు అధికారులు తమకున్న పవర్తో సర్కారు భూములను కూడా ఆక్రమించినట్టు ప్రచారం అయితే తీవ్ర స్థాయిలో ఉంది. సో నిజంగా అలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి ఉదాంతాలు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇనాం భూముల్లో జరిగినట్టు కొంత ప్రచారం అయితే జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ ను సేకరించి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ భూములను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో లీడర్లు అధికారుల ఫామ్ హౌస్లపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఏదైతే మెజారిటీ లీడర్లు ఆఫీసర్లకు సంబంధించి ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారనే అభిప్రాయం ఉంది. సో ఏ అధికారి ఏ లీడర్కు ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటి ఏదైతే ప్రస్తుత విలువ ఎంత అనే కోణంలో కూడా కొంత డీటెయిల్స్ సేకరిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొంత పార్లమెంట్ ఎన్నికల ముందే కూడా ఈ యొక్క అనేక అంశాలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రతి అంశం ఏదైతే తప్పిదం చేసిందో అన్నిటినీ ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లి మరింత కొంత బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఎవరు ఎంత సంపాదించుకున్నారు, ఎవరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారనే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది అని చెప్పేసి తెలుస్తోంది. సో రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతుంది, సో మరింత కాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #యు.